హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య ఫన్నీ వీడియోస్ అయితే చూశారు కదా. నవ్వి నవ్వి మీ పొట్టలు ఎక్కడ చెక్కలైపోయాయి అని చెప్పేసి కాస్త గ్యాప్ ఇచ్చి మళ్ళీ మీ ముందుకైతే ఫిష్ కర్రీతో వచ్చేసాను. నా ఫన్నీ వీడియోస్ కావాలంటే షార్ట్స్లోకి వెళ్ళి చూడండి, మంచిగా నవ్వుకుంటారు, ఎలాంటి బాధలున్నా మర్చిపోతారు. ఓకే ఫ్రెండ్స్, ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఫిషెస్ని అయితే ఈ విధంగా కల్లుప్పు అయితే వేసి బాగా వాష్ చేయాలండి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా తిప్పాలన్నమాట. కల్లుప్పు అంటే దొడ్డుప్పు. ఈ విధంగా అయితే వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ విధంగా కల్లుప్పు వేసి తిప్పడం వలన ఫిషెస్ పైన ఉన్న పొట్టు అయితే పోయి ఈ విధంగా నీట్గా అయితే అవుతాయండి. ఇంకా ఈ పీసెస్ని విడివిడిగా పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకోవాలి. ఇంకా ఇందులోకి సరిపడా సాల్ట్ వేయాలండి, అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇంకా పసుపు వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేయాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1 స్పూన్ అయితే యాడ్ చేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా రుచిగా ఉంటుంది కాబట్టి అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా 2 టేబుల్ స్పూన్స్ అయితే ఇందులోకి కార్న్ ఫ్లోర్ అండి, అంటే మొక్కజొన్న పిండి అన్నమాట. ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేయాలి. ఈ మొక్కజొన్న పిండి వల్ల బాగా మెత్తగా అయిపోయి ఫిషెస్ పీసెస్ వచ్చేసి చాలా కరకర అని రుచిగా ఉంటుందండి. అందుకనేసి కార్న్ ఫ్లోర్ అయితే కంపల్సరీ. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ వేయాలండి. ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇంకా కలుపుకున్న తర్వాత ఈ విధంగా విడివిడిగా పీసెస్ని అయితే పెట్టాలండి. అప్పుడు ముక్కలకు బాగా పడతాయి మసాలాలన్నీ. ఇంకా ఫైనల్గా అయితే నిమ్మకాయ అయితే పిండేసుకోవాలి పైన. ఇంకా నిమ్మకాయ కూడా ఇందులోకి పట్టేసి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఇలా చేసిన పీసెస్ని అయితే మనము ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయాలండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం వల్ల మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టిపోతాయండి. ఇంకా 1 అవర్ తర్వాత తీసి చూస్తే ఈ విధంగా గట్టిగా అయిపోతాయండి. ఈ పీసెస్ వచ్చేసి మనము ఒక 4 to 5 డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేపుకోవచ్చండి. ముందే వేపి పెడితే మెత్తగా అయిపోతాయి కదా, అందుకనేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఇంకా మనకు కావాలన్నప్పుడు అయితే వేయించుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం వల్ల ఏమీ పాడవ్వవు. ఇంకా మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇంకా ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసేసి కడాయి అయితే పెట్టేయాలి. ఇందులో సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి, అంటే ముక్కలు బాగా మునిగేంత వరకు, అంటే ఎంత ఆయిల్ కావాలో చూసుకొని మనం గెస్తో ఆయిల్ అయితే వేయాలి. ఇంకా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న పీసెస్ని అయితే ఒక్కొక్కటిగా ఆయిల్లోకి అయితే వదలాలి. ఇంకా ఈ విధంగా వేస్తూ ఉండాలి. మనం ఎన్ని కావాలంటే అన్ని ప్యాన్లో పట్టే అన్ని వేసుకోవాలి. నేనైతే ఒక 4 పీసెస్ అయితే వేసానండి. ఇంకా ఈ విధంగా ఆయిల్ బాగా ఈ పీసెస్లోకి వెళ్ళి బాగా ఏగేంత వరకు ఉంచుకోవాలి. మనమైతే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అయితే ఇవి బాగా వేపుకోవాలండి. హైలో పెడితే పైన గట్టిగా అయిపోయినా కూడా లోపల మొత్తం ఉడకనట్టుగా ఉంటుంది. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత ఈ విధంగా అయితే తిప్పుకోవాలండి పీసెస్. ఇంకా ఎందుకంటే మళ్ళీ మాడిపోతాయి కదా, అందుకనేసి తిప్పుకుంటే మళ్ళీ యూతల సైడ్ కూడా బాగా కాలుతాయండి. మనం ఇది చేస్తున్నప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచాలండి, హై అయితే అస్సలు పెట్టకూడదు. కాబట్టి ఈ విధంగా అయితే తిప్పుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే చాలా నోటికి కరకర అంటూ చాలా రుచిగా ఉంటాయండి, చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా ఫిష్ ఫ్రైని అయితే మనం హోటల్ స్టైల్లో హోమ్లోనే చేసుకోవచ్చు. మీకైతే ఈ వీడియో నచ్చిందనేసి నేనైతే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి ఫన్నీ వీడియోస్ కావాలి, ఎలాంటి ఫుల్ వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.